హలో అండి. హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ శోభా సందీప్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ రామైతనని కోరుకుంటున్నాను. నేను రీసెంట్‌గా భద్రాచలం వెళ్ళిన సంగతి మీ అందరికీ తెలుసు. ఫుల్ వీడియో పోస్ట్ చేస్తా అన్నాను. బట్ కుదరలేదు. ఈరోజు కుదిరింది. యాక్చువల్‌గా నేను టెంపుల్‌కి అనుకోకుండా వెళ్ళాను. ఎందుకంటే ఆల్రెడీ షార్ట్‌లో క్లియర్‌గా చెప్పేసాను నేను. అదేంటంటే మా ఆడపడుచు ఎర్లీ మార్నింగ్ కాల్ చేసి, "వదిన టెంపుల్‌కి వెళ్దాం. నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. నాకు తోడు రమ్మని" చెప్పింది. ఇంక అందుకోసమనే నేనైతే ఇంక రెడీ అయ్యి వెళ్ళాను. బస్ కోసం వెయిట్ చేయడం వల్ల కొంచెం లేట్ అయింది. బస్ దిగగానే టెంపుల్‌కి వెళ్ళే రూట్‌లో రోడ్ పక్కనే ఒక హనుమాన్ టెంపుల్ అయితే ఉంది. ఫస్ట్ అక్కడికి వెళ్ళాం. అంటే రామయ్య దర్శించుకొని వచ్చేసరికి ఈ టెంపుల్ అయితే క్లోజ్ చేసేస్తారని రాగానే టెంపుల్‌కి అయితే వచ్చాము. ఈ టెంపుల్‌కి మేము ట్యూస్డే వచ్చాం. లోపలికి వెళ్ళి దర్శనం భద్రాచలం అనే పేరు వినగానే ముందు గుర్తుకొచ్చేది శ్రీరాముడు, సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి మరియు భక్త రామదాసు గారి అపారమైన భక్తి కూడా. ఒక్కోసారి ఏంటో కొన్ని మనం అనుకోకుండానే అలా జరిగిపోతుంటాయి. కొన్ని అనుకున్నా కూడా అవ్వవు అలాంటివి. నా లైఫ్‌లో అయితే చాలా అలాంటివి జరిగాయి. యాక్చువల్‌గా మేము షాపింగ్‌కని, వాటికని, వీటికని భద్రాచలం వస్తూనే ఉంటాం. స్పెషల్‌గా అంటే టెంపుల్‌కే వస్తాము. అసలు భద్రాచలానికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయాక ప్రశాంతంగా గుడిలో ఒక 5 మినిట్స్ అలా కూర్చున్నాము. ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము రామాలయానికి వెళ్ళడానికి. భద్రాచలం ఎంట్రన్స్‌లో ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్క్‌లో ఒక హనుమాన్ విగ్రహం ఉంటుంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. వదిన నేను అక్కడికి వెళ్ళి పిక్ తీసుకొని వస్తాను అని అంది. ఎంట్రీ టికెట్ అయితే ₹2 అంట. ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. నేను బయటనే నిలబడ్డాను. వెళ్ళి వీడియో అండ్ ఫోటో తీసుకొని వచ్చింది మా ఆడపడుచు. మా ఆడపడుచుకి హనుమంతుడంటే చాలా ఇష్టం. భక్తురాలు. ఇంకా అదంతా పూర్తయ్యాక ఇంకా మెల్లగా నడవడం స్టార్ట్ చేశాము. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, చూసిన వాటి గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఈ రామాలయంను 17వ శతాబ్దంలో భక్త రామదాసు అదేనండి మన కంచర్ల గోపన్న గారు నిర్మించారు. పూర్తిగా తెలియదు. కానీ సుమారు 1674లో పూర్తయిందనైతే తెలుసు నాకు. అయితే గుడి కన్‌స్ట్రక్షన్ అవ్వకముందే ఇక్కడ విగ్రహాలు ఉండేవంట. పోకల దమ్మక్క అనే ఆవిడ కనుక్కొని పూజలు నిర్వహించిన తర్వాత భక్త రామదాసు గారు ఆలయాన్ని నిర్మించడం అయితే జరిగింది. భద్రాచలం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు. ఇది భక్తి, సంస్కృతి, సాంప్రదాయ కలయిక. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి ఒక ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు భద్రాచలం పరిసర ప్రాంతాల గురించి తెలుసుకుందాం. భద్రాచలానికి దగ్గరలో పర్ణశాల ఉంది. శ్రీరాముడు వనవాస కాలంలో నివసించిన ప్రాంతంగా పర్ణశాల ప్రసిద్ధి చెందింది. భద్రాచలం నుండి పాపికొండల ప్రయాణం కూడా ఎంతో అందంగా ఉంటుంది. పడవ ప్రయాణం చేస్తూ పాపికొండల అందాలను ఆస్వాదించడం ఒక మధురానుభూతి. ఎప్పుడైనా ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు డెఫినెట్‌గా వీడియో తీసి పోస్ట్ చేస్తాను. మర్చిపోను. భద్రాచలం వచ్చి తిరిగి వెళ్తున్న ప్రతి ఒక్క భక్తుడు తనతో పాటు ఎన్నో మధుర జ్ఞాపకాలను తీసుకెళ్తాడు. ఎందుకంటే భద్రాచలం ఒక పుణ్యక్షేత్రమే కాదు, భక్తికి చిరునామా, శ్రీరాముడి ప్రేమకు ప్రతీక, భక్త రామదాస్ త్యాగానికి సాక్ష్యం, గోదావరి అందాలకు నిలయం. ఇప్పుడు మన భద్రాచలంలోని ముఖ్యమైన ఉత్సవాల గురించి తెలుసుకుందాం. శ్రీ సీతారాముల కళ్యాణం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఈ దివ్య కళ్యాణాన్ని వీక్షించడానికి వస్తారు. తెలంగాణ ప్రభుత్వం తరపున స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించడం ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయం. కళ్యాణ సమయంలో జరిగే వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయ ధ్యానాలు ఆ ప్రాంతమంతా మారుమోగిస్తాయి. అలాగే వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, దసరా, దీపావళి వంటి పండుగలు కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. మా ఈ ప్రయాణం మొదట గోదారమ్మ దర్శనంతో ప్రారంభమైంది. గోదావరి నదిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. గోదావరి ఒడ్డున నిలబడి చూస్తుంటే ప్రకృతి అందాలకు మంత్రముగ్ధులుగా చేస్తాయి. ఈ పవిత్ర నదిలో స్నానం చేసి శ్రీ సీతారాముల దర్శనం చేసుకుంటే పుణ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇంక నేను మా ఆడపడుచు అయితే గోదారమ్మ దర్శనం చేసుకుందామని అయితే వెళ్తున్నాము. యాక్చువల్‌గా ఏంటంటే స్నానం ఇంటి దగ్గరే చేసాము. ఇక్కడైతే చేయట్లేదు. మేము అంటే కొంచెం టైంలో వచ్చాము అందులో ఒకటి.
ఇంకా ఎప్పుడే వస్తూనే ఉంటాం కదా అనేసి మేమైతే స్నానం ఇక్కడ చేయలేదు, ఇంటి దగ్గరే ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళి కాలు చేతులు శుభ్రంగా కడుక్కొని గోదావరి తల్లికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నాము. నాకు తెలిసి ఇలాంటి ప్లేస్‌కి రావాలంటే కొంచెం ఎర్లీగానే రావాలి. ఎందుకంటే ఆ మెట్లు చూడండి ఎక్కి దిగేసరికి మాకైతే బాగా అలసిపోయాం, టైర్డ్ అయిపోయాం మేము. కానీ అక్కడ ఉన్నంత సేపు ఏమీ అనిపించలేదు మాకైతే. ఇంటికొచ్చాకే అనిపించింది. ఇంకా గోదారమ్మకి పసుపు కుంకుమ అయితే సమర్పించి పూలతో అలంకరించాము. తర్వాత ఇద్దరం కూడా దీపం వెలిగించాము. భక్తి శ్రద్ధలతో పూజ స్టార్ట్ చేశాము. కొబ్బరికాయ, పండ్లు, తమలపాకులు, మొక్కలను నైవేద్యంగా సమర్పించాము. మన ఇండియాలో పవిత్ర నదుల్లో గోదావరి తల్లి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ఇందాక చెప్పాను కదా, ఆమెను దక్షిణ గంగా అని కూడా అంటారని. గోదావరి జలాల్లో స్నానం చేస్తే పాపాలు తొలగి పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇంకా ఫైనల్గా పూజ పూర్తయ్యాక కర్పూర హారతి ఇచ్చి అయితే గోదావరమ్మకు నమస్కరించాము. ఆ ప్రశాంతమైన వాతావరణం, ఆ అలల శబ్దం మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి మాకు. ఇంకా మేమంతా ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి గుడి అయితే క్లోజ్ చేశారు. ఇంకా కాసేపు అలా అలా సరదాగా తిరిగిన తర్వాత కొంచెంసేపు చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి, సందేహాల మబ్బే పట్టె చూసే కంటికి, లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు అలపాపి కొండలా నలుపు కడగలేక నవ్వు తనకు రాగా, ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి, భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి, వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి, శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి, ఏసై సావధర్ సై నావబార్ సై వాలుగా సుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా, ఉప్పొంగిరే గోదావరి ఊగిందిలే చేలోబరి. చేసాము. ఇంకా గోపురం చూడండి ఎలా కనిపిస్తుందో. ఇంకా అలా చిన్నగా కిందికి మెట్లు దిక్కుంటూ వచ్చాము. ఇక ఇక్కడ ఈవిడ చూడండి మమ్మల్ని ఎంత మోసం చేస్తుందంటే, జాకెట్ ముక్కలో అమ్మవారి కాలుగా పెట్టండి. మీకు జాకెట్ ముక్కన్నా బొట్టన్నా ఇస్తారు. ఎంత ఇది సెట్ ఒకటి ఎంత ఇప్పుడు? 2 కాయలు 10 కుంకు 60, 2 జాకెట్ ముక్కలు 20, 70. పాప ముసలమ్మని చూస్తేనేమో చాలనిపించింది, ఆమె చేసేదేమో మంచిది కాదు. ఇంకెందుకులే అని ఇంకా తీసేసుకొని వచ్చేసినాం మేమైతే. ఇంక ఎర్లీ మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఉండేసరికి కొంచెం ఎందుకో అట్లా అలసిపోయినట్టు అనిపించింది. ఇంకా ఇద్దరం అయితే సోడా తాగుతున్నాము, లెమన్ సోడా. కొంచెం పంచదార కూడా వేయండి, ఉప్పు దీంట్లో 2 వేయమా. ఇంకా మా ఫేస్లు చూస్తే మీకే తెలిసిపోయేటట్టుంది, అట్లున్నాయి. ఇంకేం చేద్దాం అనేసి ఇంకా సోడా అయితే తాగుతున్నాము. ఇంకా ఎందుకంటే టైం ఉంది కదా, 3 o'clockకి ఓపెన్ చేస్తారు మళ్ళీ గుడి తలుపులు అయితే. అప్పటి వరకు ఏం చేద్దాంలే అనేసి అలా సరదాగా అట్లా కాసేపు ఉన్నాము ఇద్దరం కూడా. ఇంకా అక్కడ నుంచి అయితే 3 o'clock అవుతుందనేసి ఫాస్ట్గా ఇంకా గుడి దగ్గరికి, ఫాస్ట్గా ఏం లేదు నార్మల్గానే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా పైకైతే మెట్లు ఎక్కుతున్నాము. ఇంక ఈ మెట్లు ఎక్కేసరికి ఇంకేం లేదు, మా ఆడపడుచుకి అప్పటికి నీరసం అయిపోయింది బాగా. ఎందుకంటే తను ఇంకేం పని చేయదు కదా, ఇంట్లోనే ఉంటుంది. అట్లా అన్ని మెట్లు ఎక్కేసరికి మాకైతే ఒకటి ఏంటంటే అక్కడ ఉన్నంతసేపు ఏమి అనిపించలేదు అసలుకి. ఎంత ఉన్నా ఎట్లున్నా కూడా మాకు అసలు ఏం అనిపించలేదు. ఇంటికి వచ్చాక నెక్స్ట్ డే మాత్రానికి అసలు ఫుల్ బాడీ పెయిన్స్, అసలు తట్టుకోలేకపోయినాము.
మా ఆడపడుచుకైతే ఫీవర్ కూడా వచ్చింది. ఇంకా మేము ట్యూస్డే కదా వెళ్ళింది. అక్కడికి వెళ్ళేసరికి భజన అయితే అవుతుంది. హనుమంతుడి భజన చేస్తున్నారు. ఇంకా మేము వచ్చేసరికి అయితే గుడి తలుపులు ఇంకా తీయలేదు. ఇంకా అలానే ఉంచారు. కాసేపు అట్లా తిరుగుదామనేసి అనుకున్నాము. పైన కూడా గోపురం చూసేయండి ఎంత బాగుందంటే. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది. చిన్న చిన్న పనులు ఏవో చేస్తున్నారు. అంటే ఇయర్లీ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు అక్కడ. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు కూడా అక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇక్కడ పక్కన కూడా అది ఉంది. ఒక రూమ్ కొత్తగా కట్టారు. అది ఇదిగో ఇది పక్కన చూడండి ఇటు సైడ్‌కి ఉంది. మనం ఇంకా కొబ్బరికాయలు అవి కొట్టాలంటే ఇక్కడే శబరి ఉంది ఇక్కడ చూడండి. అక్కడేనండి కొబ్బరికాయలు కొట్టేది. ఇంకా లోపలికి ఎలో ఉండదు కదా! ఇంకా అక్కడే కొట్టేసుకొని వెళ్ళాలి లోపలికి. ఇంకా అక్కడే పసుపు, కుంకుమ, అమ్మవారికి జాకెట్ ముక్క ఇవన్నీ సమర్పించాలంటే ఇక్కడే. ఇంకా మేము తెచ్చినవైతే పెట్టేసాము అక్కడేనే. అక్కడ గుడి ముందుకి రాగానే ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే, మేము వెళ్ళేసరికి కూడా ఎవ్వరూ లేరు. ఎంత ప్రశాంతంగా అనిపించింది. నేను అనుకున్నా కదా ఫుల్ రష్ ఉంటుందేమో అనుకున్నాను. ఎర్లీ మార్నింగ్ ఉన్నారంట. మేము వెళ్ళినప్పుడైతే లేరు ఈవినింగ్. ఇంకా తర్వాత నైట్ టైంలో బాగుంటారు. మంచిగా అసలు ఎంత బాగుంటుందో ఆ లైట్స్‌కి అంతా అసలు మంచిగా అనిపిస్తుంది. ఆలయ ప్రవేశ ద్వారం దగ్గరికి చేరుకోగానే వెంటనే కనిపించే ఆ మహిమాన్వితమైన గోపురం ప్రతి ఒక్క భక్తుడిని ఆకర్షిస్తుంది. ఆ గోపురాన్ని చూస్తూనే మనసు భక్తిభావం కలుగుతుంది. ఇంక ఇదంతా పూర్తి చేసుకున్నాక లోపలికైతే వెళ్ళాము. లోపలికి ఫోన్ ఎలో ఉండదు కదా! ఒక రూమ్ అనేది ఉంటుంది. మనకి బ్యాగ్స్ కానీ, ఫోన్, మొబైల్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక రూమ్ ఉంటుంది. మనకి టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ ఇచ్చినప్పుడు అవి అక్కడ పెట్టి మళ్ళీ మనం రిటర్న్ ఇచ్చేటప్పుడు ఆ టోకెన్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే మన వస్తువులు మనకి ఇస్తారు. అంటే మనీ ఉంటాయి ఎంతో కొంత, కొంచెం అంతే, ఎక్కువేం కాదు. అలాంటిగా మంచిగా అనిపించింది. మేమైతే చెప్పులు కిందనే మేము ఫస్ట్ స్టార్టింగ్ మెట్లు ఎక్కే ముందేనే అక్కడ ఒక రూమ్ ఉంది. ఇంకా ఆ రూమ్ దగ్గరే అక్కడ కూడా అంతే టోకెన్ తీసుకొని ఆ చెప్పులు అనేది అక్కడ పెట్టేసి వచ్చాము. ఇంకా అక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ అంతా బాగుంది. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఏం చేస్తున్నారో ఏమో కానీ పక్కన కొత్తగా అయితే రూమ్ కట్టారంట. ఇందాక చెప్పాను కదా! ఆ రూమ్ కట్టిండ్రు కానీ అది దేనికి కట్టారో కూడా అర్థం అవ్వట్లేదు. మాకెందుకో ఆ రూమ్ అక్కడ ఉండడం ఎందుకో అంతే మంచిగా అనిపించలేదు. వాళ్ళు దేనికోసమే కట్టారో మనకైతే తెలియదు కానీ అక్కడ కొంచెం పీస్‌ఫుల్‌గా అనిపించేది ఆ రూమ్ లేనప్పుడు. ఇంకా ఆ రూమ్ ఉండడం వల్ల కొంచెం ఏదో ఇబ్బందిగా అనిపించింది. ఇంకా లోపలికెళ్ళాక దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. బయటకొచ్చాక అయితే మంచి స్మెల్ వస్తుంది. లడ్డూల వాసన. ఎళ్లి తీసుకుందామనేసి కౌంటర్ దగ్గరికైతే వెళ్ళాము. వెళ్ళి ఇంకా లడ్డూ ప్రసాదం అయితే తీసుకొని తినేసాము అక్కడే. ఇంటికి కూడా పట్టుకొనొచ్చాము వాటిని. నేనైతే ఒక 5 ఆర్ 6 తీసుకున్నాను. మా ఆడపడుచు కూడా అంతే. అన్ని తీసుకుంది. ఇంటికి తీసుకొచ్చాం. మేము ఒక్కొక్కటైతే అక్కడ తినేసాం. ఇంకా తర్వాత అక్కడి నుంచి బయటకొచ్చాక ఇక షాపింగ్ మాల్ అనే అనాలి. ఎందుకంటే అన్నీ ఉంటాయి కాబట్టి. చాలా అంటే చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే నేను ఒకటి చెప్తున్నా ఏంటంటే మనం ఎప్పుడైనా టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఇంకా ఖచ్చితంగా గాజులు తీసుకోవాలి అనేసి అనుకొని మేమైతే గాజులు అయితే తీసుకున్నాము. ఇంకేం తీసుకోలేదు. ఒక అంటే ఫోటో ఫ్రేమ్ ఒకటి తీసుకున్నాము. ఇలా టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అవి తీసుకుంటే బాగుంటుంది. ఇంకా వేరే ఏమన్నా తీసుకుంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అవి కూడా గాజులు కూడా కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. ఇంకా తీసుకోవాలి అనేసి మేము తీసుకున్నాం. ఎంత బాగున్నాయి అంటే కలెక్షన్ సూపర్‌గా ఉంది. ఎంత మంచిగా అనిపించింది నాకు. ఇంకా మా ఆడపడుచు ఆ కలెక్షన్ చూసి ఏది తీసుకోవాలో, ఏది వద్దో అన్న ఆలోచనలో పడి ఏం తీసుకోలేదు. ఇంకా నాకెంతో ఇష్టమైన బాబా ఫోటో తీసుకుందాం అనుకున్నాను. ఇంకెందుకులే సింగిల్ ఫోటో అనేసి ఇంకా 4, 5 ఫోటోస్ ఒక ఫ్రేమ్‌లో ఉన్న ఫోటో అయితే తీసుకున్నాను నేను.
అక్కడ గాజులు ఉన్నాయి. అసలే ప్రతి ఒక్క షాప్‌కి వెళ్ళి మా ఆడపడుచయితే వీడియో తీసింది. ఇంక చూడండి ఎంత బాగున్నాయంటే అసలు మా విషుగాడు ఎప్పటినుంచో హనుమాన్ బొట్టు కావాలి అని అడుగుతున్నాడు. సర్లే అని హనుమాన్ బొట్టు ఒకటైతే తీసుకున్నాను. వాడికి ఫేస్ చాలా బాగుంటుంది హనుమాన్ బొట్టు. ఓకే అబ్బా! భద్రాచలం మీరు రండి. ఆ రామయ్య తండ్రి ఆశీస్సులు పొందండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మరోసారి రావాలని కోరుకుంటున్నాను. శ్రీరాముడి కరుణ, సీతమ్మ తల్లి ఆశీస్సులు, లక్ష్మణస్వామి రక్షణ ప్రతి భక్తుడికి ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై భద్రాద్రి రామయ్య. మీకు అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా భద్రాచలం సందర్శించి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్య దర్శనం పొందండి. ఈ పవిత్ర క్షేత్రం మీ జీవితంలో ప్రశాంతతను, ఆనందాన్ని, భక్తిని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్